స్టార్ట్ చేయొచ్చా? రెడీ బ్రదర్? మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్రంలో జరిగినటువంటి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ కాస్ట్ సర్వేకి సంబంధించి మీ అందరికీ గతంలో ధన్యవాదాలు ఒకసారి చెప్పాను. తగిన ప్రాచుర్యం కల్పించి దాంట్లో పెద్ద ఎత్తున వాళ్ళు పాల్గొనటానికి, ప్రజలందరూ పాల్గొనటానికి మీ ప్రయత్నం మరవలేంది. అందులో భాగంగానే రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి సర్వేకి సంబంధించి స్పష్టంగా శాసనసభలో లెక్కలతో సహా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సభ దృష్టికి తీసుకురావటం, దానిపైన సభలో చర్చ కూడా జరగటం మనందరికీ తెలిసిందే. ప్రధానంగా ఆ చర్చ సందర్భంగా సభలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని బీసీ సంఘాలు కానీ విరివిగా పాల్గొని కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వే చాలా సైంటిఫిక్ గా, సహేతుకంగా చేసి లెక్కలతో సహా, అంటే పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ని, అడిషనల్ కలెక్టర్ని బాధ్యులుగా పెట్టి స్పష్టంగా ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగనట్టుగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చేసి ఈ లెక్కల్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ లెక్కలు చెప్పినప్పుడు కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పాం. 3.1% రాష్ట్రంలో పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నాట్ సర్వేడ్ 3.1% అని చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పాం. దీనికి కారణాలు కూడా చెప్పాం. కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా లెక్కలు ఇవ్వటానికి ముందుకు రాలేదు. సరే, కొద్దిమంది ఇంటికి తాళా వేసి వెళ్ళటం, ఇట్లా జరిగినటువంటి ఈ సంఘటనల వల్ల 3.1% మిగిలిపోయారు అని చెప్పినప్పుడు కొంతమంది ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే కూడా లెక్కలతో సహా చెప్పాం.
కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరం ఉన్నారు. అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇస్తే మేము ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది. దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఈ హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్ లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము ఇస్తామని ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా, డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆ మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతా ఉన్నాం. 3 రకాలైనటువంటి మార్గాలు వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం. ఒకటి టోల్ ఫ్రీ ద్వారా వారు కాల్ చేస్తే వారి నెంబర్ పర్టికులర్స్ ఇస్తే ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎన్యూమరేట్ చేసుకుంటారు. వారికే వారు ఆయా మండలంలో ఉన్నటువంటి మండల కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయంలో ప్రజావాణికి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అధికారిని ఇప్పటికే అక్కడ నియమించి ఉంచాం. అక్కడ కూడా చేసుకోవచ్చు. అట్లాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెడతా ఉన్నాం, అది కూడా వాడుకోవచ్చు. ఇది సంపూర్ణంగా ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాం. మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి అవకాశం ఇస్తున్నాం మీకు. లెక్కల్లోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే మంచిదని కూడా చెప్తా ఉన్నాం. దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిస్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే ఎక్కడైనా మీ ఇళ్ళకి తాళాలు వేసి మీరు చేసుకోలేదనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వచ్చి చేసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది 16 నుంచి 20వ తారీఖు వరకు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది. అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్ లో మొదటి వారంలో ఉంచి శాసనలో బీసీలకి, ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్
42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పార్లమెంట్ లో కూడా బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. అట్లాగే పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగడతాం. వారందరి సహకారంతో పార్లమెంట్ లో కూడా దీన్ని పాస్ చేయించుకొని పూర్తి చట్టబద్ధత దశాబ్దాల చిరకాల వాంఛైనటువంటి ఓబీసీల కళలను నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం. ఇటు శాసనసభలో మార్చి మొదటి వారంలో మేము ప్రవేశపెట్టినప్పుడు శాసనసభలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. అక్కడి నుంచే బిల్లు పాస్ చేసే ప్రక్రియ నుంచే ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేయటమే కాదు, కేంద్రంలో కూడా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కానీ మిగతా రాజకీయ పార్టీలు కలిసి ఒప్పించడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటిని కూడా తీసుకొని పోతాం. అంతిమంగా మా అందరి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ యొక్క ఆలోచన దశాబ్దాల ఓబీసీల చిరకాల వాంఛైనటువంటి 42% రిజర్వేషన్ ని స్థానిక సంస్థల్లో తీసుకొని రావటం అనేది, అందించడం అనేది మా అందరి ముందున్నటువంటి బలమైన కోరిక, లక్ష్యం కూడా. ఈ చేసే ప్రక్రియలో ఇప్పటివరకు మాతో సహకరించినటువంటి వాళ్ళ ధన్యవాదాలు చెప్తూనే ఓబీసీల లక్ష్య సాధనలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, అడుగుల్ని మద్దతిస్తూ ఓబీసీల కోసం సహకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఓబీసీల లక్ష్యాలని, వాళ్ళ కోరికని నీరుగార్చడం కోసం రాజకీయ పరంగా కుట్రపూరితంగా ఎవరైనా వాళ్ళకి మేలు జరగకూడదనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళకు కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. సమాజంలో అనేక దశాబ్దాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఈ వర్గాల అభ్యున్నతి కోసం మీ రాజకీయ ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి మేము చేసే ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి మద్దతు పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
దీంట్లో మేధావుల్ని అట్లాగే ఈ వర్గాల ప్రయోజనాలు కాక్షించేటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి రావాల్సిందిగా, దీనికి మద్దతు కూడగట్టడానికి నేను ఈ సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. వాళ్ళే దీనిపై మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వొస్తాం. ఇప్పటికైనా సరే మీరు తప్పు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం బాగా ఉంది, మేము కూడా చేరతామని మీరు ముందుకు వస్తా ఉంటే కాదనకుండా మేము మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్నాం. రండి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సహకరించాం. జాయిన్ కండి. రాష్ట్రంలో ఈ జనాభాలో ఉన్నటువంటి మేము ఇప్పటికే ప్రకటించిన 56% ప్రజలు ఓబీసీలు ఈ రోజు నుంచి కాదు, ఒక దశాబ్దానికి పైబడి మాకు జరిగేటువంటి ఎన్నికల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ మా జనాభా దావాషా ప్రకారం మాకు అవకాశాలు ఉండాలి, దానికి చట్టబద్ధత కల్పించి ప్రక్రియను మీరు చేపట్టి దానికి అవకాశాలు కల్పించండి అన్నప్పుడు జనాభాలో 56% పైబడి ఉన్నటువంటి ప్రజల కోరికే బలమైనది. వాళ్ళ న్యాయం చేయటమే మన ముందు ఉన్నటువంటి లక్ష్యం. దానికి చట్టబద్ధత కల్పించడం కోసం ప్రయత్నాలను చేస్తాం. తప్పనిసరిగా విజయం సాధిస్తామనే నమ్మకం కూడా మాకుంది. నేను చెప్పింది కూడా అదే ఎప్పటిదాకా మీకు. ఈ జనాభాలో 56% పైబడి ఉన్నటువంటి ప్రజల కోరిక మనం తీర్చటం. వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు కూడా మా ముందు రిజర్వేషన్ తేల్చి వాళ్ళకి న్యాయం చేయాలనేదే మా ఆలోచన. వాళ్ళు అప్ టు ది అదర్. అమ్మా ఎస్, ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల కోరిక వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగపరంగా కూడా వాళ్ళు కోరుకునేటువంటి ఆలోచనల లక్ష్యాలు చేరటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం అయినప్పటికీ కూడా ఆ భారాన్ని కూడా మేము మోయటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం మోయటానికి సిద్ధంగా ఉంది. ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇప్పటికే దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ శాసనసభలోనే ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు చెప్పాయి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు కూడా చెప్పారు దీని చట్టబద్ధత కల్పించండి. మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా వాళ్ళు చేరాలని, మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా చేస్తారని. ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి ఈ 56% పైబడి ఉన్నటువంటి బలైన వారు అందరి కోరికని ప్రభుత్వాలు మన్నించాల్సిందే.
మెజారిటీ ప్రజల ఆలోచనలు మన్నించాల్సిందే. మీరెందుకు ఊహించుకుంటున్నారు చేయాలి, మేము నమ్ముతా ఉన్నాం చేస్తారని. అమ్మా మేము అందుకే మార్చి నెలలోనే బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి త్వరితగతిన టేకప్ చేసి ఇక్కడ చట్టం చేసి ఆడదా పంపించాలనుకునేది. సెషన్ హాల్లో ఉంది. ఈ బడ్జెట్ సెషన్ లోనే దీన్ని పార్లమెంట్ లో పెట్టాలని కేవలం మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే ఎంపీలే కాకుండా దేశంలో పార్లమెంట్ లో రిప్రజెంట్ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుస్తాం. మేము అందరి మద్దతు కూడగడతాం. ఈ దేశంలో చాలా మంది బలహీన వర్గాలు న్యాయం చేయాలని, వాళ్ళ జనాభా దామాషాల ప్రకారం అన్ని వసతులు అందించాలని కోరుకునే రాజకీయ పార్టీలు కూడా చాలా ఉన్నాయి. అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా. అన్ని లెక్కలు చాలా పకడ్బందీగా పక్కాగా మేము కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో ఉన్నాయి. ఎవరైనా అపోహలు ఉంటాయో అని మేము చాలా జాగ్రత్తగా పకడ్బందీగా మీ గతంలో కూడా చెప్పాను, నేను మరొకసారి చెప్తాను చాలా స్పష్టంగా. ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. 150 హౌజెస్ ఒక బ్లాక్ గా చేసి ప్రతి బ్లాక్ కి ఒక ఎన్యూమరేటర్ను పెట్టి ఆ ఎన్యూమరేటర్ పైన సూపర్వైజర్ కూడా పెట్టి బుక్కులన్నీ ఉన్నటువంటి అన్ని బ్లాక్లు సంబంధించిన పుస్తకాలు కూడా మేము జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏ రకంగా అయితే ఆ బాక్సులు దాస్తారో అంత పకడ్బందీగా మేము ఆ పుస్తకాలన్నీ దాచి ఉంచాం. ఎక్కడ తప్పు జరగటానికి స్కోపే లేదు. నేను చెప్తా ఉన్నాను కదా, సంపూర్ణమైనటువంటి సమాచారం ఉంది, ప్రకటిస్తాం కూడా. డోంట్ వరీ. ఎవరు రీసర్వే చేయాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరంటే నేను అనుకుంటున్నాను, ఈ దేశంలో ఈ కాస్ట్ సర్వే జరగాలని మేము కోరుకుంటా ఉంటే ఈ సర్వే ఇక్కడ విజయవంతం అయితే దేశమంతా చేయాల్సి వస్తుంది అని భయపడేటువంటి వాళ్ళు దీనిలో తప్పుడు ప్రచారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి రేపొద్దున దేశంలో మొత్తం అవే రాకుండా ఉంటుందని కోరుకునేవాళ్ళు. ఇంకొకళ్ళు అసలు ఈ కాస్ట్ సర్వేలో పాల్గొనకుండా ఇది కరెక్ట్ కాదని చెప్పడం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. నిజంగా బీసీలకి మేలు జరగాలని చేయాలని ఎవరికైనా బలాన్ని కోరుకుంటే 100% ఇందులో పాల్గొనాలి, 100% లెక్కలు ఇవ్వాలి. ఈ చేసిన లెక్కలు ఇదేం రాజకీయ పరంగా చేయలేదు. మేము పదే పదే చాలా స్పష్టంగా చెప్పాం. ప్లానింగ్ శాఖ ద్వారా మేము అది కూడా చెప్పాం. 1,00,000 మందికి పైబడి దీంట్లో ఇన్వాల్వ్ చేసి 3 రోజుల ముందు హౌస్ లిస్టింగ్ చేసి ప్రతి ఇంటికి కాగితాలకు ఇచ్చి 3 రోజుల తర్వాత ఇంటింటికి సర్వే చేసే కార్యక్రమం చేశాం. సర్వే చేసిన పుస్తకాల్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం పూర్తి చేసిన తర్వాత వాళ్ళతో సంతకాలు పెట్టించి ఆ పుస్తకాలు కూడా జాగ్రత్త కట్టగట్టి దాచాం. ఎవరైనా ఇది తప్పు అనుకుంటే పొరపాటు, ఆ పుస్తకాలు అట్లాగే ఉన్నాయి. డోంట్ వరీ. ఎక్కడా లేదు. మేము ఇచ్చిన లెక్క ప్రకారం అమ్మా, అందుకోసం నేను చెప్పింది మీకు లెక్క ఇచ్చాను. ఎక్కడైనా సరే సారీ మీ పేరు ఉన్నారు వెంకటరాజు గారు. సారీ, నేను ముందే స్టార్టింగ్ లో చాలా స్పష్టంగా చెప్పాను. మేము సర్వే చేసిన ఎన్యూమరేషన్ బ్లాక్స్ అన్ని మళ్ళీ నీకు చదివినిపించమంటే చదివినిపిస్తా. ఎంతమంది పర్సెంటేజ్ అసెంబ్లీలో అనౌన్స్ చేసామో మళ్ళీ వినిపిస్తా.
మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరో కూడా నేను స్పష్టంగా శాసనసభలో కూడా ప్రకటించాం. 3.1% మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళు తిరిగి మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం అని చెప్పాం. క్లియర్. సో తప్పు జరిగినట్టు మిగిలిపోయినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. నలుగురు కాదు, అటువంటి వారు 3.1% ఉన్నారని చెప్పారు. వారితో కలిపి అమ్మా అందరికీ మళ్ళీ అవకాశం ఇద్దాం. వాళ్ళు కూడా మేము వచ్చి చేస్తా అంటున్నారు కదా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పడం. ఈ ప్రక్రియ మొత్తం ఈ ప్రక్రియ మొత్తం ఓబీసీల డిమాండ్ చట్టబద్ధత కల్పించడానికి సైంటిఫిక్ సర్వే చేసి క్యాబినెట్ లో పెట్టి చట్టసభలో పెట్టి బిల్లు పాస్ చేసి చట్టబద్ధత కల్పించి వాళ్ళకి 42% రిజర్వేషన్ కల్పించడానికి నాట్ ఓన్లీ పొలిటికల్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో కూడా కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కాబట్టే ఎవరైనా మళ్ళీ జాయిన్ కానటువంటి వాళ్ళు మేము జాయిన్ అవుతామంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్నాం. దయచేసి మీరందరూ ఓబీసీలకి న్యాయం జరగాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ప్లీజ్ extend all your cooperation support for the entire exercise. सूरज में क्या है మీరు ఎవరి ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ మేము మాట్లాడేది మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న 56% బీసీల ప్రయోజనాల గురించి మాట్లాడుతా ఉన్నా. నేను అదే చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% బీసీల ప్రయోజనాల గురించి నేను స్పష్టంగా చెప్పాను. ఈ 56% బీసీ 2-3 నెలలు ఈ రాష్ట్రం పైన ఆర్థిక భారం పడుతున్నప్పుడే దాన్ని భరించడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాను. ఇంకా వాట్ మోర్ యూ వాంట్? ఇంకెవరి ప్రయోజనాలు కాపాడాలో చెప్పండి, వాళ్ళు కూడా కాపాడుతాం. అవి కూడా చేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలు కూడా చేస్తా ఉన్నాం. మీరు లెక్కలు చెప్పంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. థ్యాంక్ యూ. सूरज